ఏం చేస్తున్నారు మీరంతా? ఇంత సెక్యూరిటీ పెట్టుకుని స్టార్క్ ని వదిలేశారు. ఏం చెప్పమంటారు మన చీఫ్ కి? మన ప్లానెట్ కి ఏమైనా హాని వస్తే అది నీ వల్లే, గుర్తు పెట్టుకో అలెక్స్. వెళ్ళు, ట్రాక్ చేస్తూనే ఉండు. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. స్టార్క్ తప్పించుకుని విషయం మన వాళ్ళందరినీ భయపెడుతుంది. మళ్ళీ మన ప్లానెట్ ని ఏం చేస్తాడా అని. ఇదిగో ఇందులోనే ఎక్స్పర్ట్ వచ్చాడు. మన చీఫ్ ఏం చెప్తాడో చూడాలి. చీఫ్, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటది? స్టార్క్ తప్పించుకున్నాడు. వాట్? ఏమంటున్నావు? స్టార్క్ తప్పించుకోవడం ఏంటి? మన వాళ్ళలోనే వాడికి ఎవరు హెల్ప్ చేశారు. ఎంత వెతుకుతున్నా వాడి ఆచూకీ దొరకటం లేదు. దొరకకపోవటం ఏంటి? ప్రతి ఒక్కరికి లొకేషన్ ట్రాకర్ ఉంటుంది కదా. వాడికి ఉన్న టెక్నాలజీతో దాన్ని ఆఫ్ చేశాడు చీఫ్. సమ్ టైమ్స్ లొకేషన్ ట్రాక్ అవుతుంది. మన ప్లానెట్ దాటి వెళ్ళలేడు. వాడిని ఎలాగైనా మనం పట్టుకుంటాం. వాడు ఎంత ప్రమాదకరమైన వాడో మనకు తెలుసు కదా. వాడి పవర్స్ తో ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. మన ప్లానెట్ ని వాడి గుప్పట్లోకి తెచ్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడు. వీలైనంత తొందరగా మనం పట్టుకోవాలి, లేదంటే మన ప్లానెట్ కే ప్రమాదం. లొకేషన్ ని కంటిన్యూగా ట్రాక్ చేస్తూనే ఉండండి. ఎస్ చీఫ్. ఎక్కడున్నా?
The number you are trying to call is currently not reachable. హలో, ఎందుకు అనిసార్లు కాల్ చేస్తున్నావు దర్శన? నేను వర్క్లో బిజీ ఉన్నాను. చాలా బిజీగా ఉన్నావు. హలో సార్, మాట్లాడేది ఏమైనా ఉందా లేదా అలా కూర్చొని ఆలోచించుకుంటారా? నేను వెళ్తా. సారీ దర్శన, వర్క్ స్ట్రెస్ వల్ల నీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. చా, అవునా? నిజం చెప్పు, ఆ రాహుల్ కోసమే కదా? అంటే అది ఎవడ్రా వాడు? ఇప్పుడు అడిగినా చెప్పు. ఫ్రెండ్ అంటావు, ఎటో వెళ్ళిపోయాడు అంటావు. ఎందుకు వెళ్ళిపోయాడంటే చెప్పు. 1 వీక్ నుంచి ఇదే గోల. ఇప్పుడు నాకు చెప్తావా లేదా? లేదంటే నేను వెళ్ళిపోతా, నీతో మాటలు కూడా ఆడను. హే, నీకేమైనా పిచ్చా? ఇలాంటి వైలెంట్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. మరి చెప్పైతే, వాడి కోసం ఎందుకు అలా అవుతున్నావు? చెప్తా. వాడితో నా పరిచయం రేయ్, ఏంటో చూడు. ఓకే గురు. ఏమైంది సార్? ఏమో భయ్యా, సడన్గా ఆగిపోయింది. కొంచెం చూడండి. అయిపోయిందా? ఏం లేదు, చిన్న ప్రాబ్లమే, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. మరి నా విషయంలో పర్ఫెక్ట్గా లేవేంట్రా? అన్నా చెప్పరా, పైసలేవి? ఇచ్చేస్తా అన్నా. 4-5 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ ఖర్చులు అయిపోయి మీ డబ్బులు ఇచ్చేస్తానన్నా. అవును శంకర్ అన్న, డబ్బులు దాచాడు కానీ ఒంట్లో బాగాలేకపోవడం వల్ల హాస్పిటల్ ఖర్చులు అయిపోయాయి. ఏరా, నాటకాలు దొబ్బుతున్నారా? 30,000 తీసుకొని 4 నెలలు అవుతుంది. నెల రోజుల్లో ఇస్తారని ఇచ్చిన 4 నెలలు అవుతుంది. ఇంకా ఎప్పుడు ఇచ్చేది? దానికి డబుల్ వడ్డీ ఇస్తున్నాం కదన్నా. ఏరా, నోరు లేస్తుంది? హలో బ్రదర్, తీసుకున్న డబ్బులు ఇవ్వలేకపోవడం వాళ్ళ తప్పే. పైగా డబుల్ వడ్డీ వసూలు చేస్తున్నాం, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నాం. చాలా తప్పు బ్రదర్. ఏంట్రా నీతులు చెప్తున్నావు నాకు? మధ్యలో నువ్వెవడురా? వాడి పైసలు నువ్వు ఇస్తావా? ఇస్తాను బ్రదర్, నెంబర్ చెప్పు. సార్ వద్దు సార్, మీకెందుకు సార్? సార్ వద్దు సార్. బ్రదర్, నెంబర్ చెప్పు. 7794092584. వచ్చింది చూసుకో. ఇంకొకసారి పైసలు అడగండి నాకు, చెప్తా మీ పని. సార్ అమౌంట్ని 1 వీక్లో ఇచ్చేస్తా సార్. నీకు ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు ఇవ్వు. నేను ఈ రోడ్ నుంచి వెళ్తున్నా. థ్యాంక్ యూ సార్. నువ్వేం టెన్షన్ పడకు. కొంచెం బండి చూడవా? నాకు పని ఉంది. కూర్చోండి సార్, 2 మినిట్స్లో చేసేస్తా, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు హెల్ప్ చేసి ఉండకపోతే వీడిని కొట్టేసేవాడు. కొట్ట అమ్మాయి కూడా అన్న వీడు. ఎవరు జోలికి పోడు, అమ్మ నాన్న కూడా ఎవరూ లేరు. ఒక్కడే తన కష్టంతో అలా నా దగ్గర పని చేస్తున్నాడు. వస్తున్నా. సార్ అయిపోయింది సార్. నెంబర్ ఇవ్వా?
ఇస్తా సార్. 834085 ఓకే సార్. సార్ మీ పేరు? హను. నీ పేరు? రాహుల్. ఓకే రాహుల్, కలుద్దాం. ఓకే సార్, బాయ్. బాయ్. హాయ్ రాహుల్. హాయ్ సార్. సార్ 1 వీక్లో ఇచ్చేస్తా సార్. వేరే వాళ్ళకి అడిగారు, సెట్ చేస్తా అన్నారు. నేను నీకు మనీ కోసం కాల్ చేశాను అనుకుంటున్నావా? అంటే అలా కాదు సార్. మరి ఏం చేస్తున్నావని నార్మల్గా కాల్ చేశా. అయినా ఇప్పుడు నువ్వు మనీ ఇంకొకరి దగ్గర తీసుకొని నాకు ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదు. నీ దగ్గర ఎప్పుడుంటే నాకు అప్పుడు ఇవ్వు, సరేనా? సారీ సార్. ఫస్ట్ నన్ను సార్ అనడం ఆపు. కాల్ మీ హను. ఓకే హను. ఇంకేంటి, తిన్నావా? హలో 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 రాహుల్. హను, జస్ట్ ఇప్పుడే తిన్నా. హాయ్. హాయ్ రా. హాయ్ హను. పదరా, టికెట్స్ బుక్ చేసా, మూవీకి వెళ్దాం. సినిమాకా గురు? పర్లేదు వెళ్ళరా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ గురు. రే రాహుల్, రారా. రారా. ఏంట్రా? ఉండరా, వస్తున్నా. దర్శన కోసం చెప్పా కదా, తనకి ఈరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. అవునా? సూపర్ రా. టెన్షన్గా ఉందిరా, రిజెక్ట్ చేస్తుందేమో. నిన్నెవరు రిజెక్ట్ చేస్తారా? అంత లేదు, నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. వెళ్ళు. రే, నా లవ్ సక్సెస్ రా. అవునా? యాక్సెప్ట్ చేసింది. నువ్వు సూపర్ రా. అయినా నీలాంటి వాళ్ళని ఎవరు వదులుకుంటారా? అంతే అంటావా? సో హ్యాపీరా, చాలా హ్యాపీగా ఉంది. రే తనేరా. అవునా? వెళ్ళు. హలో. రే బాయ్ రా, నేను వెళ్తా. తను రమ్మంటుందిరా, నేను వెళ్తా. బాయ్. Is speaking to someone else. You can wait. Is speaking to someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है. कृपया హలో హలో హను 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 చెప్. రే, నేను తనతో మాట్లాడుతున్నాను రా. తన లైన్లో ఉంది, నేను మళ్ళీ చేస్తా. రే రాహుల్. హాయ్ రా. ఏమైందిరా? ఏం లేదు, వర్క్ ఉంది, వర్క్ బిజీలో ఉన్నా. మూవీకి వెళ్దాం పదా.
నాకు వర్క్ ఉంది. లేదు, అవ్వదు. సరే. The person you are trying to call is currently busy. కట్ చేస్తున్నాడేంటి? The person you are trying to call is currently busy. ఏంటి మనీ క్రెడిటా? అసలు ఏమైంది వీడికి? ఏరా? ఏం లేదు. ఏం లేదా? పద, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు అవ్వదు, వర్క్ ఉంది. నోరు మూసుకొని రారా. రా కూర్చో. ఇప్పుడు చెప్పరా. ఏం చెప్పాలి? మనీ ఎందుకు పంపించావు? మనీ నీకు ఇవ్వాలి కదా. ఎవడడిగాడ్రా నిన్ను? ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా. అసలు ఏమైందిరా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇదివరకులా ఉండడం లేదు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. దర్శన పరిచయం నుంచి నువ్వు ఇలా తయారవురా? దర్శన లవ్ చేయడం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడవేంట్రా? చెప్పేదేనా? అవునరా, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? ఎందుకంటే తన వల్ల నువ్వు నాకు దూరం అవుతున్నావు. మారిపోయింది నేను కాదు, నువ్వు. ఇది వరకులా నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. గంటలు గంటలు తనతోనే మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడట్లేదు. మనిద్దరం కలిసి ఎక్కడికైనా తిరిగేవాళ్ళం. ఇప్పుడు నువ్వు తనతో తిరుగుతున్నావు. మారింది నువ్వా నేనా? రేయ్, తన లవర్రా. తనతో కాకపోతే ఇంకెవరితో తిరగాలి? నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గంటలు గంటలు తనతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడాలి? రేపు పొద్దున్న తన నా లైఫ్ పార్ట్నర్ అవబోతుంది. మరి నేను? వాట్? మరి నేనేంట్రా? రేయ్, నువ్వు నా ఫ్రెండురా. నిన్ను తనతో పాటు ఈక్వల్గా ఎలా కంపేర్ చేస్తాను? అంటే మరి నాకంటే తనే ఎక్కువ? నువ్వు పరిచయమే 2 months అవుతుంది. తను పరిచయమే 15 days అవుతుంది. రేపు పొద్దున్న తన వైఫ్ అయ్యాక అందరికన్నా తనే ఎక్కువ అవుతుంది. అయితే ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం రా. నీతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేకపోతున్నా. కానీ నువ్వు నాతో కంటే తనతో ఉండటం నాకు నచ్చట్లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? నీకు ఎలా చెప్పాలి? ఓ, మీ ఇద్దరి మధ్యలో లవ్ ఉంది, అందుకే తనతో ఎక్కువ ఉంటున్నావా? అవునరా. ఓ ఓకే. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. వాట్? నీకు ప్రపోజ్ చేశాడా? అదే కదా ట్విస్ట్. నీకు ప్రపోజ్ చేయడం ఏంటి? విన్న నీకేలా ఉంటే లైవ్లో ఫేస్ చేశా. నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఫ్యూజులు ఎగిరిపోయి తెలుసా? తరువాత ఏమైంది? ఆ తరువాత వాట్ ద ఫక్? మైండ్ ఏమైనా దొబ్బిందరా? ఐ లవ్ యూ చెప్పాను కదా, ఇప్పుడు నాకు కూడా అంత ప్రయారిటీ ఇవ్వు. నాతోనే ఉండు, నాతోనే మాట్లాడు. రాహుల్, ఆర్ యు గే? కాదురా, కాదు. నేను పర్ఫెక్ట్గా ఉన్న మగాడినే. రే, నీ హార్మోన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పురా, నేను అర్థం చేసుకోగలను. రే, నేను మగాడినే రా. అయితే ఏంట్రా ఇప్పుడు? దర్శనాన్ని వదిలిసి నిన్ను పెళ్లి చేసుకోవాలా? నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేయాలి ఇప్పుడు? నా ఉద్దేశం అది కాదు. నువ్వంటే ఇష్టమని ఇలా మాట్లాడుతున్నా. బాబు చాలు, ఇంకా 2 monthsగా నిన్ను నెత్తికెక్కించుకున్నాను చూడు. బాగా గుణపాఠం చెప్పావు. లవ్ అంటావు, నీతో ఉండమంటావు. రే హను, అలా కాదురా. రే వద్దురా బాబు, దూరంగా ఉండు. దగ్గర రావద్దు. అలా కాదు. నీతో చాలా కష్టం రా. నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ లవ్ వద్దు, నీకు దండం రా. రే హను, హను హను అలా కాదురా. హను 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 ప్లీజ్ రా, నన్ను వదిలి వెళ్ళొద్దురా ప్లీజ్ రా హను. రే హను, రే